ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ ఆయుధ శక్తిని ప్రపంచం వీక్షించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పునరావాస ప్యాకేజీ అందిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలోని అఖిలపక్ష ఎంపీల బృందం ఈరోజు డెన్మార్క్ పార్లమెంటు విదేశీ విధాన కమిటీతో సమావేశమయ్యింది. సాంకేతికత అనేది అందరికీ అందుబాటులో ఉండాలని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆకాంక్షించారు. ఇక వార్తల వివరాలు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశం స్వయంగా తయారు చేసుకున్న ఆయుధ శక్తిని ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ ఆయుధాలే పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 47,600 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ఆయన ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ భారతదేశం అణుబాంబులకు గాని ఉగ్రదాడులకు గాని భయపడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు తగిన జవాబు చెప్పే సత్తా భారత్కు ఉందని ఆయన వెల్లడించారు. భారత రక్షణ వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితోనే రూపొందిందని ప్రధానమంత్రి పేర్కొంటూ इसलिए हमने देश को निर्भरता से आजादी दिलाने के लिए आत्मनिर्भर भारत अभियान चलाया और ये पूरे यूपी के लिए गर्व की बात है. वो डिफेंस सेक्टर में आत्मनिर्भरता में बड़ी भूमिका निभा रहा है. जैसी कानपुर में पुरानी ऑर्डिनेंस फैक्ट्री है, वैसी 7 ऑर्डिनेंस फैक्ट्रियों को हमने बड़ी आधुनिक कंपनियों में बदल दिया है. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని అఖిలపక్ష ఎంపీల బృందం ఈరోజు డెన్మార్క్ పార్లమెంటు విదేశీ విధాన కమిటీ చైర్మన్ క్రిస్టియన్ ఫ్రీస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశం ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి అఖిలపక్ష ఎంపీల బృందం తెలియజేసింది. ఆపరేషన్ సింధూర్ను ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చిందన్న దానిపై వివరించింది. ఈ బృందానికి రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహించారు. కాగా ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని డెన్మార్క్ తీసుకోవడం పట్ల అఖిలపక్ష ఎంపీల బృందం అభినందించింది. మరోవైపు ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత్ ఎంపీల బృందంలోని సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పదంలో పయనిస్తోందని పేర్కొన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్టికల్ 370తో కశ్మీర్ ఒక ప్రత్యేకమైన ప్రాంతమనే భావన ఉండేదని, అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేశాక ఈ భావన తొలగిపోయిందని స్పష్టం చేశారు. తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇది పాకిస్తాన్కే ప్రయోజనకరమని ఆయన హితవు పలికారు. గోవాలోని విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో నావికాదళ సభ్యులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో సముద్ర మార్గాల ద్వారా ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలకైనా భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యాన్ని కట్టడి చేయడంలో భారత నావికాదళం విజయం సాధించిందని మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ साथियों, इंडियन नेवी आज सिर्फ हिंद महासागर की प्रहरी नहीं है, बल्कि एक रणनीतिक ताकत बन चुकी है, स्ट्रेटेजिक पावर बन चुकी है, जो इंडियन ओशन रीजन में भारत की उपस्थिति को सशक्त बनाती है और शत्रु को यह चेतावनी देती है. भारत अब केवल रीजनल पावर नहीं है, भारत अब केवल क्षेत्रीय शक्ति नहीं है, बल्कि वैश्विक शक्ति बनने की दिशा में तेजी के साथ भारत अग्रसर हो रहा है. నర్సింగ్ రంగంలో తమ ప్రతిభను చాటిన 15 మంది నిపుణులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2025ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో 15 నర్సింగ్ వృత్తి నిపుణులు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, సహాయ మంత్రులు అనుప్రియ పటేల్, ప్రతాప్ రావ్ జావద్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పునరావాస ప్యాకేజీ అందిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం బాధిత కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు ఎదురైనా జమ్మూ కశ్మీర్లో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారతదేశానికి హాని తలపెట్టాలని చూసిన వారికి తగిన రీతిలో సమాధానం ఇస్తామని కేంద్ర హోంమంత్రి హెచ్చరిస్తూ किसी भी प्रकार का आक्रमण भारत सहन नहीं करेगा, इसका सटीक और इससे भी बुलंद जवाब दिया जाए। एलजी साहब ने बताया कि जम्मू कश्मीर सरकार ने नॉर्म्स के हिसाब से सहायता कर दी। कुछ ही दिनों में भारत सरकार भी इसके लिए एक पैकेज लेकर आए। एलजी साहब को और मुख्यमंत्री और सभी मंत्रीगण और सभी विधायकों को भी बहुत बहुत साधुवाद देना चाहता हूँ, क्योंकि हरदम प्रशासन जनता के साथ खड़ा हुआ थी। हर जगह प्रशासन मौजूद और एक सीनियर अधिकारी को भी अपना बलिदान देना पड़ा। దేశంలోని మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన రోజువారీ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రసార భారతి శబ్ద్ పోర్టల్ వార్తా కథనాల రూపంలో ఉచితంగా అందిస్తోంది. అనేక అంశాలకు సంబంధించి రోజుకు 800కు పైగా వార్తా కథనాలను 15 భాషల్లో శబ్ద్ పోర్టల్ ద్వారా వీక్షించవచ్చు. అయితే ఈ శబ్ద్ పోర్టల్లోని సమాచారాన్ని కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ మొదలుకొని ఇప్పుడు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఎటువంటి కాపీరైట్స్ సమస్యలు ఉండవని ప్రసార భారతి ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతికత అనేది అందరికీ అందుబాటులో ఉండాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆకాంక్షించారు. అత్యాధునిక సాంకేతిక ఫలితాలు ప్రజలందరూ పొందినప్పుడే సమగ్రమైన అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్లో కృత్రిమ మేధను తయారు చేయండి, భారత్ కోసం కృత్రిమ మేధతో పని చేయించండి అనే పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కృత్రిమ మేధను అందిపుచ్చుకునేందుకు తగిన ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. కృత్రిమ మేధతో భారతదేశ ప్రగతి మరింత వేగం పుంజుకుంటోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ We have 367 data sets loaded on AI Kosh. In such a short time frame, the approach is very clear, transparent, focused, and moving forward every day. So the app ecosystem is also now developing. We have many more challenges which are already in progress. And in the coming days, we'll be announcing the winners of those challenges. So foundational models, compute capacity, safety, tools or technologies, I would say, data sets. In a sense, the entire ecosystem is now getting built. దేశంలో జూన్ 15వ తేదీన జరిగే పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ 2025ను 2 షిఫ్టుల్లో కాకుండా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని ఆదేశించింది. కాగా కేంద్ర విద్యాశాఖ తొలుత 2 షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించగా దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఒకే షిఫ్టులో ఈ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని రిజర్వ్ బ్యాంక్ 2025-26 వార్షిక నివేదిక పేర్కొంది. భారత ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలుపుకుంటోందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ ఆయుధ శక్తిని ప్రపంచం వీక్షించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పునరావాస ప్యాకేజీ అందిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేపీ నాయకత్వంలోని అఖిలపక్ష ఎంపీల బృందం ఈరోజు డెన్మార్క్ పార్లమెంటు విదేశీ విధాన కమిటీతో సమావేశమయ్యింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.